ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు గారు ఒక శుభవార్త చెప్పారు. ఇంతవరకు అసలు రాష్ట్రానికి సంబంధించిన రాజధాని, ఆ రాజధాని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందో తెలియదు. బిల్లు వచ్చేస్తుంది, ఆల్రెడీ న్యాయ వ్యవస్థ నుంచి బిల్లు వెళ్ళిపోయింది, రేపు పార్లమెంట్ సెషన్స్లో వస్తుందని చెప్తా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నటువంటి కన్ఫ్యూజన్ ఉంటూ వచ్చింది. మొన్న మధ్యన చెప్పారు విజయవాడ గుంటూరు ఇవన్నీ ఉంటాయని. ఆ తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికి 29 గ్రామాలే అన్నటువంటి పాయింట్. ఇప్పుడు ఫైనల్గా ఆయన నోటితోనే చెప్పింది అమరావతి అనే రాజధానిలో విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్, అలాగే మంగళగిరి మున్సిపాలిటీ ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నటువంటి. తద్వారా ఒక పెద్ద శుభవార్త. 80 లక్షల జనాభాతో కూడినటువంటి ఒక మహానగరం విజయవాడ గుంటూరు అనేది ఒక భవిష్యత్తులో హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జంట నగరాలుగా ఎదగడానికి అద్భుతమైనటువంటి అవకాశం. హైదరాబాదు, సికింద్రాబాదు, రంగారెడ్డి, మెదక్కు 4 కలిసిపోయినట్టే విజయవాడ, గుంటూరు దగ్గర నుంచి బిగిన్ చేస్తే మధ్యలో మంగళగిరి, తెనాలి ఈ ప్రాంతాలన్నింటినీ లింక్ చేస్తూ దాదాపుగా 189 కిలోమీటర్ల వైశాల్యంతో కూడినటువంటిది. తద్వారా డెవలప్మెంట్కి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పేదరికము ఉంది, మధ్యతరగతి వర్గము ఉంది, ధనిక వర్గము ఉంది, అందరూ కలగలిపినటువంటిది. విశాఖపట్నం గురించి అసలు బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్ అభివృద్ధి చెందేటటువంటి నగరం. అదే సందర్భంలో తిరుపతి నెక్స్ట్ స్టెప్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం పెరిగింది, అది హోప్, హ్యాపీ. బట్ రాజధాని అన్నటువంటిది ముందుగా అనౌన్స్ చేసి అటు ఇటు కాకుండా అయిపోతుందేమో అన్న దశ నుండి ఒక చక్కటి ఆలోచన చేశారు. ఒక మహానగరాన్ని సృష్టిస్తున్నారు. ఈ మహానగరంలో ల్యాండ్ బ్యాంక్గా అమరావతి ప్రాంతం, ఇప్పుడు 29 గ్రామాల ప్రాంతం ఉంటుంది, మిగతా ప్రాంతం అంతా కూడా ఇందులో ఉంటుంది. ఇప్పుడు అమరావతిలో అంటే హైదరాబాద్లో ఎల్బీ నగర్, హైదరాబాద్లో కూకట్పల్లి, హైదరాబాద్లో మియాపూర్ ఎట్లా ఉంటుందో అట్లాగా అమరావతిలో బెజవాడ, అమరావతిలో గుంటూరు ఇట్లా ఉంటుంది. అలాగా ఒక చక్కటి ఆలోచన చేశారు. ఈ రెండు జిల్లాలే కాకుండా దాదాపుగా రాష్ట్రం అంతా కూడా దాదాపుగా ఒక 50-60% యాక్సెప్టెన్స్ అయితే ఉంటుంది. అది సంతోషకరమైన అంశం.